హలో, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. మేము ఈ మధ్యనే ఒరిస్సాకు వెళ్ళాము. మా గ్రాండ్ సన్ నేమింగ్ సెరమనీ ఉన్నింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. అక్కడికి వెళ్ళి రిటర్న్ జర్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రిటర్న్ బ్లాగ్ చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే కోసగుమటకు వచ్చాము. రిలాక్స్ అవుతున్నాము అందరము. మా గ్రాండ్ సన్ శౌర్య సన్, మై కజిన్ బ్రదర్, మై సన్ ఈస్ దేర్. మై సన్ హ్యాస్ టేకన్ మై గ్రాండ్ సన్ శౌర్య. చూస్తున్నాడు అందరి వైపు. बाद में वो घर बनाया। आपका देवर का जेठ का शादी का टाइम बनाया वो। पाल ताकना सीख गया अभी नया इससे अच्छा सा पाल तागावा. अरे अशोक చూడు ना. బాగానే అవుతుంది. పాలు తాగినావా? పాలు తాగావా? అబ్బా, బాబాయ్ చూస్తున్నాడు. నానమ్మ దగ్గరికి రా, నానమ్మ దగ్గరికి రా. చూస్తున్నాడు నాన్నమ్మ. చిన్ని నాన్నమ్మ అన్నయ్యవే. అన్నయ్యకి కూడా ఇట్లనే ఉంది చూడు, ఈ తమ్ముడు చూడు. హాయ్ హాయ్. హాయ్. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తల అదిగో మీ నాన్న, అదిగో మీ నాన్న. ఆయిల్ పడ్డం లేదా? ఆయిల్ పడ్డంలో కాదు, ఎవరో చేతులు కడుక్కోకుండా టచ్ చేసినట్టున్నారు. ఎక్కడ? అదే బుగ్గల మీద, అందుకే ర్యాషెస్ వచ్చినట్టున్నారు అని అనుకుంటాను నేను. మళ్ళీ తిప్పండి. ఇప్పుడు తగ్గుతుంది. అట్లా తిప్పుతున్నా, అట్లా ఇప్పుడే కొసగుమడ నుంచి రిటర్న్ బయలుదేరాము హైదరాబాద్కి. మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాము. చాలా గ్రీనరీ ఉంది, చాలా బాగుంది డ్రైవింగ్ చేస్తూ ఉంటే. ఇప్పుడే కొసగుమడ నుంచి బయలుదేరాము ఇంటి నుంచి. ఒకసారి కొసగుమడ నుంచి బయలుదేరాము ఇంటి నుంచి 10 minutes బ్యాక్. సో దిస్ ఈజ్ అవర్ రిటర్న్ జర్నీ ఫ్రమ్ కొసగుమడ టు హైదరాబాద్. మేము జగదాల్పూర్, భూపాలపట్నం ఆ రూట్లో వెళ్తాము. హాయ్ విజయ. హాయ్. సో ఎంజాయింగ్ ద జర్నీ. అందరికీ హాయ్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడే కొసగుమ్మడ నుంచి బయలుదేరాము, హైదరాబాద్కి వెళ్తున్నాము. నిన్న మా మనవడిది నామకరణం ఫంక్షన్కి వచ్చాము, చాలా బాగా జరిగింది. ఇంకా ఈరోజు ట్యూస్డే మార్నింగ్ బయలుదేరాము హైదరాబాద్కి. హలో, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. సో ఇప్పుడే మేము కొసగుమడ నుంచి బయలుదేరాము. హాయ్ విజయ. హాయ్. ఇప్పుడే బయలుదేరాము. హాయ్ రాహుల్. హాయ్ నాన్న. వీళ్ళకి చెప్పు హాయ్ ఎవ్రీబడి. సో గ్రీనరీ ఈజ్ దేర్ ఆన్ ద రోడ్. మేము మా జర్నీ గురించి మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ. బాగా గ్రీనరీగా ఉంది, చాలా గ్రీనరీగా. సైడ్లో క్యాషనట్ ప్లాంట్స్ అవి ఉన్నాయి, చెట్లు అవన్నీ. ఇప్పుడు ఇక్కడ
సమ్మర్లో కూడా అంత ఎక్కువ వేడి ఉండదు, ఎందుకంటే పొలాలు అవన్నీ ఉండేదాన టెంపరేచర్ కొంచెం తక్కువే ఉంటుంది, కూల్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే ఇక్కడ జేడి తోటలో జేడి మామిడి పండు నేను చూశాను, అదే కనిపిస్తుంది చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతా కోసేసినట్టున్నారు, ఎక్కువ లేవు. రాహుల్ వెళ్తున్నాడు, అది కోసేదానికి ఏమన్నా వీలవుతుందేమో చూస్తున్నాడు. బ్యాక్ నేను కూడా వెళ్తున్నాను, బ్యాక్ సైడ్ నుంచి. చెట్టు పైన ఉంది. ఇప్పుడే మేము జీడి పండ్లు కోసుకున్నాము, ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము, ఆ టేస్ట్ ఇప్పుడు చూడొచ్చు. న్యాచురల్గా ఉండే చెట్టు నుంచి. రాహుల్ హ్యాస్ డన్ సమ్ అడ్వెంచర్ అండ్ దెన్ గాట్ ఇట్. వెరీ నైస్, విల్ టేస్ట్ దీస్ థింగ్స్. చాలా రోజుల తర్వాత టేస్ట్ తిను. చేయబోతున్నాడు చేసేసిండు. ఈ రసం కాస్తుందని అందుకే బయట తీసుకొస్తుంది. ఏమి టేస్ట్ చిన్నప్పుడే గుర్తు వచ్చినాయి, మళ్ళీ తేపు. బాగుందా? ఆ రసం కారిపోతుంది, పీల్చాలి రసం. ఇప్పుడు నేను తింటా. తినబోతుండా 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 తింటుండా. ఇట్లా జ్యూస్ పీల్చాలి, మ్యాంగో రసాలు. నేను తిన్నాను. టేస్ట్ ఒక్కరవ టేస్ట్ చూడు. సరే, రసాల మాది నాన్న వీడియో తీస్తాను. ఇట్లా పట్టుకో. భలే ఉంది, చాలా జ్యూసీగా ఉంది. భలే ఉంది. ఇదో. అట్లా కొరికి రసం పీల్చు. ఎక్కడ కొరకాలి? ఇక్కడ రసం పీల్చి రసం వస్తుంది, జ్యూస్ అంతా కారిపోతుంది. జ్యూస్ పీల్చు. నీకు నచ్చలేదు? ఫస్ట్ టైం తిన్నాడు, కొంచెం వగరుగా ఉంటుంది, నాకు నచ్చింది. నాకు ఇష్టం. ఇట్లా కొరికి జ్యూస్ పీల్చాలి. ఇది దీని కూడా అందుకే కాళ్ళ తినకూడదు బయట. జ్యూస్ అంతా పీల్చుకో, కారణి కొంచెం కొంచెం పీల్చుకో. అట్లా పీల్చుకో. నాన్న కోరిక నెరవేరింది. జీడిపండ్లు అంటున్నాడు వచ్చినప్పటి నుంచి. చాలా జ్యూసీ ఉంది, మొత్తం జ్యూస్. అసలు ప్లేట్ పెట్టుకొని తిను. నాకు చాలే. పడేసాయి. పడేయకూడదు. ఈ గింజ అన్నది జీడి వస్తుంది, అంటే జీడిపప్పు వస్తుంది. ఇప్పుడే ఇలా మనం కత్తితో కోసి రసం అంతా కారిపోతుంది. తినేసి ఎంత కష్టపడి చేస్తారు చూడు. పండు మళ్ళా జ్యూస్ చీర మీద పడుతుంది. అది ఎందుకంటే జీడి పండు ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇది క్యాషనట్ తీస్తారు కదా, తీస్తే అది పండుకు భద్రపడుతుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళు కదా. అరే అది లారీ వస్తుంది. అప్పుడు విజయ ఈత పండ్లకు వస్తుంది పచ్చివి. దీన్ని ఈత చెట్టు అంట.
షార్ట్ వీడియో కూడా పెట్టచ్చు. మేము కోసేదానికి ఈత పళ్ళు కోసేదానికి స్ట్రగుల్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళు సజెషన్ ఇస్తున్నారు, కత్తితో కోయండి మొత్తం కొమ్మ వస్తుంది అని. మా దగ్గర కత్తి లేదు, అందుకే మేము చేతులతో ట్రై చేస్తున్నాము. చాలా ఏంది చాలా మాగుతాయి మళ్ళీ ఆడికి పోయినాక కొరికి చూసినావు నాకు ఈత పండు తీయగు ఒకరుగా ఉంది, ఒకరికి ఉంది కొంచెం తీయగు పండితే బాగా. ఇప్పుడే చిన్న విలేజ్ క్రాస్ అవుతున్నాము. కోస్గి అని ఉంది, గ్రామ్ కొసంగి అని ఉంది ఊరి పేరు. విలేజ్ లైఫ్ మనం చూడొచ్చు. చాలా తక్కువ ట్రాఫిక్ లేదు. ఏదో వాటర్ బాడీ ఉంది అక్కడ. ఇక్కడ కూడా ఏదో చెరువు ఉన్నట్లు కనిపిస్తుంది. రైట్ సైడ్ లో చెరువు. లెఫ్ట్ సైడ్ లో టేక్ చెట్లు ఉన్నాయి, రైట్ సైడ్ లో యూకలిప్టస్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఈత చెట్లు కూడా ఉన్నాయి, డేట్ ట్రీస్, పామ్ ట్రీస్ అంటారు వీటిని. ఆరెంజ్ కలర్ లో కాసి ఉన్నాయి ఈత పళ్ళు. మళ్ళీ మ్యాంగో ట్రీ కూడా వస్తుంది. రైట్ లో మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ రెండు ఇరువైపులా. బైజరీ పదర్ ఊరు, ఇంకో ఊరికి వచ్చాం. షేడ్ ఆటో వెళ్తుంది లెఫ్ట్. ఇక్కడ కూడా విలేజ్ లైఫ్ చూడొచ్చు. బాగా ఫారెస్ట్ కనిపిస్తుంది. రెండు వైపులా చెట్లు, దట్టంగా చెట్లు ఉన్నాయి. సమ్మర్లో కూడా ఇక్కడ కూల్గా ఉంటుంది. చాలా పెద్ద ఫారెస్ట్గా ఉన్నట్టు, ఫారెస్ట్ మధ్యలో వెళ్ళినట్లుంది. ఇప్పుడు ఇంకా జగదల్పూర్ అప్రోచ్ అవుతున్నాం. మెయిన్ రోడ్డు NH30కి కలుస్తాం. NH30లో ప్రయాణం చేసి జగదల్పూర్ నుంచి మళ్ళీ NH63కి మారుతాం. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే NH30 జగదల్పూర్ వేరే ఎంట్రీ. గట్టిగా మాట్లాడు, కొనిగా మాట్లాడు. జగదల్పూర్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. NH30 ఇది, నేషనల్ హైవే 30. ఇక్కడ ఎక్కడైనా కాఫీ ఉంటే మేము కాఫీ బ్రేక్ తీసుకుంటాం. వెనక ఒక రాజు మహారాణా ప్రతాప్ విగ్రహము ఉంది లెఫ్ట్లో. చాలా ఫేమస్ కింగ్ మహారాణా ప్రతాప్. ఇప్పుడే జగదల్పూర్లోకి ఎంటర్ అయ్యాం సిటీ.
ఇక్కడ మేము టీ కాఫీ తాగడానికి ఆగాము. టీ ట్రీ అని ఉంది జగదల్పూర్లో. ఇక్కడ మేము ఇప్పుడు స్ట్రాంగ్ కాఫీ తాగుతాం. కాఫీ కాగినావా? కాఫీ కాగినావా? కాఫీ కాదు, టీ తాగు. తాగడం లేదు ఎట్లా అవుతారు బాగుందా రాబర్ట్? చాలా రైట్. ఇక్కడే మేము వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము, మళ్ళీ దారిలో దొరకమని. టీ ట్రీ ఇక్కడే బ్రేక్ ఆగేసి కాఫీ తాగేసి ఇప్పుడే బయలుదేరాం. మార్నింగ్ అయిందనే ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడే సిటీ దాటాము జగదల్పూర్. రోడ్డుకు 2 సైడ్ల మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు భూపాలపట్నం వరకు ఇదే హైవేలో వెళ్తాము. భూపాలపట్నం దగ్గర లెఫ్ట్ తీసుకుంటే 163 NH 163లో అది హైదరాబాద్కి వెళ్తుంది. ఫుల్ గ్రీనరీ ఉంది జర్నీ అంతా. ఇప్పుడు మేము గీదం వస్తుంది మధ్యలో ఒక 15 కిలోమీటర్స్ తర్వాత. ఛత్తీస్గఢ్లో ప్రయాణం చేస్తున్నాము. గీదం తర్వాత బీజాపూర్ తర్వాత భోపాలపట్నం వస్తుంది. భోపాలపట్నం నుంచి మేము లెఫ్ట్ తీసుకోవాలి. 163 షిఫ్ట్ అవుతాం. 63 హైవేలో వెళ్తున్నాం. నేషనల్ హైవే 63. గీదం అవుట్స్కట్స్ దగ్గర ఆగాము. ఇక్కడ టీ బ్రేక్. మా సన్ వాంటెడ్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ. స్మాల్ టీ షాప్ ఇస్ దర్. గీడం వచ్చాము ఇప్పుడు. గీడం టౌన్ కూడా వెళ్తున్నాము ఇప్పుడు. ఇప్పుడే గీడం వచ్చింది. గీడం ఛత్తీస్గఢ్లో ఒక చిన్న టౌన్. నెక్స్ట్ బీజాపూర్కు వెళ్తాం. బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్. వాడి చెట్లు థిక్ ఫారెస్ట్ త్రూ పాస్ చేస్తున్నాము. ఛత్తీస్గఢ్ స్టేట్. ట్రాఫిక్ ఎక్కువ లేదు. చాలా బాగా గ్రీనరీ ఉంది. అవుట్ సైడ్ 32.5 డిగ్రీ టెంపరేచర్ కనిపిస్తుంది. ఫుల్ సన్ ఉన్నాడు. విజయ్ భూపాలపట్నంకి వచ్చినాం, ఛత్తీస్గఢ్. నౌ ఆర్ గోయింగ్ టు దాబా, రంజన్ దాబా ఫర్ బ్రేక్. శ్రీ రంజన్ దాబా. ఇక్కడ ఏమన్నా మీల్స్ ఏమన్నా తినేసి వెళ్దాం. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది లంచ్ మాది రంజన్ దాబాలో. బాగుండింది. మేము రోటీ అండ్ కర్రీస్ అండ్ దాల్ ఫ్రై తీసుకున్నాము. మళ్ళీ కర్డ్ అండ్ రైస్ తీసుకున్నాము. చాలా బాగుండింది. ఇక్కడ హోటల్ ఒకటే ఉండింది. ఇప్పుడు మేము ఇంకా 163 NH 163లోకి టర్న్ అయ్యాము. NH 63 నుంచి. సో ఈ హైవే ఈస్ట్ టు వెస్ట్ అనమాట. ఆడ్ నెంబర్ అంటే ఈస్ట్ వెస్ట్ అని అర్థము. నౌ వీఆర్ గోయింగ్ టు వరంగల్.
ఇక్కడ నుంచి హైదరాబాద్ 343 కిలోమీటర్స్. ఇప్పుడే బీజాపూర్ వచ్చాము. ఇక్కడ డ్యామ్ వస్తుంది, ఇది క్రాస్ చేస్తున్నాము ఇప్పుడు. ఇంకా మేము ఛత్తీస్గఢ్లోనే ప్రయాణం చేస్తున్నాము. సో బ్యూటిఫుల్ సరౌండింగ్స్, ఫుల్ గ్రీనరీ ఇస్ దేర్. అంత డ్రైవ్ అంటే గ్రీనరీ అంటున్నారు. అదిగో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడు గ్రీనరీ. ఓకే, ఇక్కడ అంతా డ్రైవ్ ఉంది. ఇక్కడ మళ్ళీ అక్కడక్కడ ఉంటుంది, మళ్ళీ వస్తుంది గ్రీనరీ. చూడు ఇక్కడ ఘాట్ సెక్షన్ కూడా వస్తుంది అప్పుడప్పుడు, కొండలు. ఇక్కడ రోడ్ వైడనింగ్ వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ వర్క్. అందుకని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. పైన మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఘాట్ పోర్షన్ స్టార్ట్. మా జర్నీ అంతా చాలా ప్లెజెంట్ గా సాగుతూ ఉంది. సైడ్ నుంచి తీస్తాను నాకు అర్థం కాదు. ఇక్కడంతా బాగా ఇసుక ఉంది, లారీలన్నీ నిలబడి ఉన్నాయి ఇసుక లోడ్ చేసుకున్నాను. పక్కన రివర్ ఉంది, గోదావరి రివర్. గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము, గోదావరి రివర్. పెద్దగా ఉంది. ఇప్పుడే మేము ఏటూరు నాగారం ఫారెస్ట్లో ఎంటర్ అయ్యాము. థిక్ ఫారెస్ట్, చాలా గ్రీనరీ ఉంది ఇక్కడ. విజయనగరం ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్. విజయనగరం ఫారెస్ట్ ఇట్స్ కంప్లీట్. ములుగు ఈజ్ స్టార్టింగ్. ములుగు ఫారెస్ట్. నో ఫీడింగ్ ఆఫ్ యానిమల్స్. పస్రా టౌన్ వచ్చింది. వేర్ క్రాసింగ్ పస్రా టౌన్ ఇన్ తెలంగాణ. ఇప్పుడే ములుగు ఎంటర్ అయ్యాము. ములుగు టౌన్ ద్వారా పోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్లో వరంగల్ వస్తుంది. సో యూఆర్ గోయింగ్ ఫాస్ట్. విల్ రీచ్ హోమ్ ఇన్ అనదర్ 3 hours. ఇంకా టిఫిన్స్లో టీ చాయ్. ఇప్పుడే మేము తాజా టిఫిన్స్ దగ్గర ఆగాము. టీ. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంది ఇల్లు. సో వీ హ్యావ్ టేకన్ బ్రేక్, టీ బ్రేక్. ఇప్పుడే తాజా టిఫిన్స్ దగ్గర బ్రేక్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఆగాము, టీ బ్రేక్. ఒక 1 hourలో వెళ్ళిపోతామండి. ఇది మా రిటర్న్ బ్లాగు.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.